ఒక ఎమ్మెల్యే గారు మీ పార్టీ మారి మీ కాన్స్టిట్యున్సీ వచ్చారు, ఆయన పార్టీ మారేట్ వచ్చారు. కానీ పార్టీ కోసం పనిచేసిన మీలాంటి వాళ్ళు ఇంకోళ్ళు ఉంటారు. ఎమ్మెల్యే గారు వెనకున్న వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఆయన వెనకాల ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే ప్రయారిటీ విషయంలో రేపొద్దునే ఉన్న ఎన్నికలకు సంబంధించి వస్తే, స్థానిక ఎన్నికలు వస్తే ప్రయారిటీ విషయంలో ఎవరికి దక్కే అవకాశాలు ఉంటాయి, ఎవరికి దక్కాలో నిజంగా పార్టీకి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు, గౌరవం, పదవి ఇవ్వడం ఉంటుందా? కాంగ్రెస్ ఇటువంటి చేరికలు ప్రోత్సహించడం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడే కాదు, గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసము నిబద్ధతతో పనిచేసి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకే ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుంది. అలా అని నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కదా, సో కింది స్థాయిలో చూడడం అనేది ఉండదు. ప్రియారిటీ ఫర్ ముందు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన లీడర్స్ని కూడా కలిపిపోయి పార్టీని గెలిపించే పని మాత్రమే చేస్తారు. సీనియర్స్కే ప్రాధాన్యత ఉంటుంది. ఆ విధంగా కూడా మా రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ కలిసిన వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఇంటర్నల్ గా మాకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఎవరైతే అంటే ఆయన మీ మీద ఇంతకుముందు కాంగ్రెస్ లో మీరున్నారు, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నాయకుల మీద చేసిన వ్యాఖ్యలు కానీ ఇవన్నీ మీరు ఇప్పుడు పట్టించుకుంటారా? అవతల పార్టీలు ఉన్నంత వరకు పట్టించుకోక తప్పలేదు. ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరము లేదంటారు. రాజకీయాల్లో ఇట్లాగా ప్రజాస్వామ్య రాజకీయాల్లో గెలిచిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత పార్టీలు ఎంతవరకు మారడం కరెక్ట్ అంటారు? అంటే మీ ఎమ్మెల్యే గారిని తీసి పక్కన పెడితే కాసేపు మీ జనరల్ గా మనం మాట్లాడితే కనుక పార్టీలు మారే సంస్కృతి మంచిది కాదు. ఎందుకంటే 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కొట్లాడాం, అన్నిటికీ ఎదుర్కొని నిలబడ్డాం, ఈ రోజు గెలిచి కూర్చున్నాం. ఆ 10 ఏళ్ల కష్టము కనుక గుర్తొస్తే జనరల్ గా మనుషులుగా డెఫినెట్ గా టార్గెట్ చేయాలి. మనల్ని ఆ ఇబ్బంది పెట్టారు, ఇంత సతాయించారు, వాళ్ళు ఇప్పుడు వస్తే ఎట్లా కలిసి పని చేస్తాం అనేది క్యాడర్కి అందరికి వచ్చే డౌట్లే. కానీ ఇక్కడ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. టిఆర్ఎస్ పార్టీ అధినేత నీ ప్రభుత్వాన్ని కొన్ని రోజుల్లో నేను కూలగొడతాను, పడగొడతాననే వాక్యాల మీద వచ్చిన సందర్భం కాబట్టి ఇక్కడ మేము మా ప్రభుత్వాన్ని కూడా నిలబెట్టుకోవాలి. కూలగొట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. ఆ సందర్భంలో మరి కొంతమందిని కలుపుకోవడానికి వాళ్ళంతలో వాళ్ళు మరి పార్టీలో కలుస్తాం, నియోజకవర్గ అభివృద్ధి మాకు ఇంపార్టెంట్, దానికి అనేక కారణాలు ఉండొచ్చు. బ్యాక్ ఎండ్ మనకు సంబంధం లేదు. ఈడ మనకు చెప్పింది నా కుర్చీ పరగొడతానని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మాదే కాబట్టి ఆ రీతికి మేము భద్రంగా పెట్టుకున్న తర్వాత మిగతా పైన మేము ఆలోచన చేస్తాం. ఆ సందర్భంలో తీసుకున్న నిర్ణయం సీఎం గారిది కాబట్టి క్యాడర్ అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. అదే నేను ఇందాక చెప్పిన, ఇమీడియట్ గా ఏదైనా కష్టమే, కొంచెం టైంలో అందరం అర్థం చేసుకొని అందరు వాళ్ళు కూడా కలిసిన వాళ్ళు కూడా అదే రకంగా సీనియర్స్ కి ప్రాధాన్యతనిచ్చి ముందుకు నడవాలని కూడా ఆదేశాలు ఉన్నాయి. ఆ రీతిగా ముందుకెళ్తాం. అంటే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పటికి మనం చూస్తున్నాం 36 మందిలో 10 మంది ఆల్రెడీ కలవడం, లేదా 26 మంది ఎమ్మెల్యేలు ఇంకా ఉండడం. కాబట్టి మా అడ్మినిస్ట్రేషన్ మా ప్రభుత్వాన్ని నచ్చితే ఇంకా కొంతమంది రావచ్చు, లేదా మరి వాళ్ళు కూడా 10 ఏళ్ళు గట్టిగా కొట్లాడాలి, ప్రజలకు ఉపయోగపడే పనులలో మేము కూడా ప్రభుత్వాన్ని నిలితే డెఫినెట్ గా చెప్పాలి. ఎందుకంటే మా ప్రభుత్వం తప్పులు ఉన్నప్పుడు కూడా మీరు ప్రతిపక్ష పాత్ర అదే కాబట్టి మీరు వెలికి తీసి ముందు పెడితేనే ఆ రకంగా మేము పనిచేసి ఇంకా ప్రజలకు అంతిమంగా మేలు జరగాలి. జరగాలి. రైతు రుణమాఫీ మీకు మీ గ్రామాల్లో కూడా ఉన్నారు కదా, అక్కడక్కడ వచ్చినాయండి. ఫస్ట్ విడత మేమే పాలాభిషేకం కూడా చేయడం జరిగింది మా రేవంత్ రెడ్డి గారికి. రెండో విడత మొన్న మనకందరికి తెలిసిందే. రెండో విడత వచ్చినాయి. మాక్సిమం మా ఏరియాలో అందరికి రైతు రుణమాఫీ జరిగింది పెద్ద ఎత్తున. ఏదైతే ఇచ్చిన వాగ్దానం అయితే 100% నెరవేరుస్తుంది. 100%. ఆ 6 గ్యారెంటీలు కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇంకా కొద్ది కాలంలో అన్ని కూడా ఫుల్ఫిల్ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆ రకంగా మేము మా ఏరియాస్ లో కూడా ఆ రకంగానే పనిచేసి సమస్యలను ముందుకు తీసుకెళ్తాం. కేసీఆర్ గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అంటారు? సో ఉన్న తప్పులు మా రేవంత్ రెడ్డి గారు మీరు చూడొచ్చు. ఒక సీఎంఐ కాదు, ఒక పార్టీ అధ్యక్షునిగా నిజాయితీ పరునిగా అన్ని వెలికి తీసి ముందు పెడుతున్నారు కాబట్టి. సో ఒకప్పుడు ఆయన దగ్గర ఎమ్మెల్యే ఉండొచ్చు, ఈ రోజు సీఎంగా కావచ్చు. కాబట్టి మరి 2-3 రకాలు అనవచ్చు. నేను పెద్ద ఆయన అనేంత కాదు, కానీ నా పోస్టుకున్న దాన్ని బట్టి నేను నా బాధ్యతను చెప్పాలి. కులాల ప్రాతిపదికన కావచ్చు, చిన్న చూపు కావచ్చు, నేను వీడి ముందు నిలబడి మాట్లాడాలి అని అనుకోవచ్చు. ప్రజల మీద బాధ్యత కూడా ఉండకపోవచ్చు. మళ్ళీ సీఎం అయితేనే వస్తాననేది ఏమన్నా పెట్టుకునే ఉండొచ్చు. అందుకనే కొడుకుని అల్లుడిని వదిలేశారు.
అయినా మా వాళ్ళు సీఎం గారు, డిప్యూటీ సీఎం, మిగతా మంత్రివర్గం అందరూ కూడా ఉన్న ప్రభుత్వంలో ఉన్న రిపోర్ట్స్ నే వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ నోర్లు మూయిస్తున్నారు. మనం అందరం గమనిస్తాం.